కానీ రేవంత్ రెడ్డికి ఆ స్టేచర్ లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టరే. అంతే కదా. ఇప్పుడు ఆ రోజు ఆయన 50 కోట్ల రూపాయలు ఇచ్చి ఎస్పీ అను వాచ్మెన్ అది ఉంది కదా మన ఆయన రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి ఏం చెప్పిండు, ఈయన 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు, ఈయన వాచ్మెన్ ఎస్పీ అను వాచ్మెన్ గొడవ ఏదో హోంగార్డ్ గొడవ చూసినాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ అదే వెంకటరెడ్డి సెట్ అయిపోయినాయి. ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఎవరి దగ్గర డబ్బులు లేవు, నేను డబ్బులు పెడతా డబ్బులు పెట్టి నడిపిస్తా అని ముందుకు వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డికి డబ్బులు లేకపోతే ఆయన రెడ్డి సామాజిక వర్గం కాకపోతే ఆయన ఏంటి, రేవంత్ రెడ్డి కాకుండా రేవంత్ రెడ్డి డబ్బులు చేయకపోతే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మేము పెట్టలేమన్నారు. డబ్బులు నేను పెడతా అని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చిండు, పార్టీని నడిపించిండు. అది ఓకే. 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడా లేదా అనేది వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. నేను ఏమంటున్నా అంటే ధనం మూలం ఇదం జగిత్, పాలిటిక్స్ బిజినెస్ అయిపోయినాయి. ఇలా కేవలం కొంతమంది పెట్టుబడిదారులు కొంతమంది అగ్రకులాలు మాత్రమే రాజకీయం ఎందుకు చేస్తున్నారంటే మిగతా రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ కన్నా టాలెంట్ ఉన్నోళ్ళు వందల వేల మంది బయట సమాజంలో ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కాలేకపోతున్నారంటే పైసలు లేకనే. ఇది బిజినెస్. ఇది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఒక ఎంపీ కావాలంటే 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టాలని తీసుకొచ్చిందే ఈ పిడికెడు మంది పెత్తందారుల చేతిలో ప్రజాస్వామ్యం బందీ కావాలనే ఒక కుట్రలో భాగమే. రేవంత్ రెడ్డి డబ్బులు పోగు చేయకపోతే రెడ్లందరినీ పోలరైజ్ చేసి వెలమా వర్సెస్ రెడ్డి తీసుకొచ్చి ఆయన ఏం చెప్పిండు ఒక స్పీచ్లో, బెంగళూరులోనో కర్ణాటకలోనో పోయి, రెడ్డి అనేవాడు ప్రతి ఒక్కడు 10 ఎకరాల భూమి కొనుక్కోవాలి, మీరు మళ్ళీ తిరిగి ఊర్లోకి వెళ్ళండి, హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న జాబులు చేసే రెడ్డిలు కూడా తిరిగి ఊర్లోకి వెళ్ళి భూమి ఉండాలి. అంటే భూమి ఉంటే పెత్తనం ఉంటుంది, అధికారం ఉంటుంది, సంపద వస్తుంది. భూమి కేంద్రంగా రాజకీయాలు. పాతకాలంలో స్వాతంత్రం రాకముందు ఎవరైతే భూస్వాములు ఆసాములు జమీందారులు దేశ్ముఖులు దేశపాండేలు జాగీర్దారులు జమీందారులు ఉన్నారో వాళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు కదా. ఇలా మా ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో 7 రిజర్వేషన్ పోతే 3లో అసలు అందరు కూడా ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎవరు, ఆయన నేపథ్యం ఏంది, ఆయన వియ్యం కూడా వచ్చిన నేపథ్యం ఏంది, డబ్బులే కదా. 5 భూములు 6 డబ్బులు. అంటే భూమి ఉండాలి, లేకపోతే కొత్త నయా 2000 కోట్లు 5000 కోట్లు కాంట్రాక్టర్లు ఉండాలి. అంటే కాంట్రాక్టర్లు లిక్కర్ వ్యాపారులు వీళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనేది రోజు రోజుకి మనం చూస్తున్నాం. రైట్, ఓకే. దయచేసి ఏమనుకోవద్దు మీరు ఇంటర్వ్యూ చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే కేసీఆర్ వైఫల్యం ఎంత ఉందో మీరు అంటున్నట్టు యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ అని రేవంత్ ఎట్లనో మీలాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం పనిచేసారు కాళ్ళ బల్పాలు కట్టుకొని. మీ తప్పు ఉందా లేదా? మేము రేవంత్ మీ తప్పు ఉందా లేదా? నేను తప్పు ఉంది. ఎక్కడ ఉంది అంటే మేము కాంగ్రెస్ పాలన రాహుల్ గాంధీ గారు ఏదైతే జోడో యాత్ర చేసి సామాజిక న్యాయం పేరు మీద మేము కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల్లో తప్పులు చేసింది, మా తాత చేయలేకపోయాడు, మా నాయనమ్మ చేయలేకపోయింది, మా నాన్న చేయలేకపోయాడు, కానీ నాకు జ్ఞానోదయం అయింది, తెలంగాణలో సామాజిక న్యాయం చేస్తామని చెప్పి బలంగా తిరిగిండు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సామాజిక న్యాయం అనే దానికి మేము సామాజిక తెలంగాణ కోసం కోరుకునేటోళ్ళం. ఆ రోజున్న పరిస్థితులలో మనం కొంచెం వాస్తవాలు మాట్లాడుకుంటే ఆల్టర్నేటివ్ మనకి బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ స్పీడ్గా పరిగెడుతున్న బండి సంజయ్ కాలంలో కట్టబెట్టి తీసి బండకేసి బాధారు. బండి సంజయ్ని ఎందుకు తీసేసారో ఇప్పటికీ బీజేపీ వాళ్ళకి తెలియదు, ఎవరు చెప్పరు. అప్పుడు వరకు రేవంత్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ నడుస్తుంది నెరేటివ్. మీకు దుబ్బాక ఎలక్షన్ చూసుకోండి, హుజురాబాద్ ఎలక్షన్ చూసుకోండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూసుకోండి, వరుసగా బీజేపీ గ్రాఫ్ పైకి వస్తుంది. బండి సంజయ్ గారిని తీసేయడము, మున్గోడులో బీజేపీ ఓడిపోవడము, కవితను అరెస్ట్ చేయకపోవడము, దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక నెరేటివ్ బలంగా వచ్చింది. దాంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేచింది. అంతకుముందు హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 3000, జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, అడ్రస్ కూడా లేకుండా పోయింది పరిస్థితి. బీజేపీకి 48 సీట్లు వస్తాయని ఎవరు ఊహించలే. అంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ నెరేటివ్ సెట్టింగ్లో బీజేపీ అనేది సెల్ఫ్ గోల్ చేసుకుంది. రేవంత్ రెడ్డి గారు తనకున్న వాక్చాతుర్యం కావచ్చు, కేసీఆర్ గారిని పర్సనల్గా డి అంటే డి అని దాంతో బండి సంజయ్ పక్కకి వెళ్ళిపోయాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు. రేవంత్ రెడ్డి హెలికాప్టర్లు వేసుకొని తిరిగేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? రేవంత్ రెడ్డి గారు చిన్న ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని ఏదో మామూలు మధ్యతరగతి కుటుంబం వచ్చిందని ఆయనే చాలాసార్లు చెప్తుంటారు. వాళ్ళ అన్నగారు ఒక కానిస్టేబుల్గా పనిచేసి వనపర్తిలో చదువుకుంటున్నారు. మరి ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు ఎలక్షన్, ఇప్పుడు హెలికాప్టర్లు 119 కాన్స్టిట్యున్సీలలో తిరగాలంటే ఒక్కోసారి 2 హెలికాప్టర్లు కూడా తిరిగారు కదా. అంటే డబ్బులు కేంద్రంగా వెలమ కమ్మ రెడ్డి 3 కులాలు 3 కుటుంబాల ఆధిపత్యమే తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు, టీడీపీ అంటే కమ్మలు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే వెలమలు.
ఈ 3 కులాలు 3 కుటుంబాల గేమ్లోనే ఇవి రాజకీయ పార్టీలు పైకి కనబడతాయి కానీ ఇవి రాజకీయ పార్టీలు కావు. ఇవి కుల గుల పార్టీలు. ఇవి అర్థం కాలేదన్న. కుల గుల పార్టీలు మాత్రమే. మీరు ఓనర్లు ఎవరు మీరు చూసుకోండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు ఎవరు? చంద్రశేఖర్ రావు. ఆయన ఏ కమ్యూనిటీ? వెలమ. ఆయన ఆ పార్టీలో ఆ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరైనా చీఫ్ మినిస్టర్ కానీ పార్టీ ప్రెసిడెంట్ అవుతారా? కాలేరు. అంటే అది ఎప్పటికీ కూడా వెలమ సంస్థానం. వెలమ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబ కంపెనీ అది. మిగతా వాళ్ళంతా బానిసలే. వాళ్ళు ఎంత పెద్ద నాయకులు అని చెప్పుకున్నా కూడా బానిసలే, వర్కర్లే కదా. యజమాని ఎవరు? ఓనర్ ఎవరు? వెలమ. మరి మిగతా టీడీపీ పార్టీ తీసుకుంటే కమ్మ. సరే, ఇప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ రెలవెన్స్ లేదు. కాంగ్రెస్ పార్టీలో 75 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఎవరు ఎక్కువ ఆధిపత్యం ఉంది? ఎవరు చీఫ్ మినిస్టర్లు అవుతున్నారు? రెడ్డిలు అవుతారు. మరి అంటే ఓనర్షిప్ ఎవరికి ఉన్నట్టు? ఇలా రేవంత్ రెడ్డి తనకన్నా సీనియర్లను పక్కకు పెట్టి రావడానికి కారణం ఏంది? రెడ్డి సామాజిక వర్గము, బలమైన సామాజిక వర్గము ప్లస్ డబ్బులు.